అందరికీ నమస్కారం. Trigonometry, the most important chapter we have studying and also intermediate and above the class. సో ఇంకా క్లాస్కి వెళ్ళే కొద్దీ ట్రిగ్నామెట్రీ అనేది ఇంటర్ తర్వాత డిగ్రీ ఇలా టైప్లో పెద్ద పెద్ద క్లాస్కి వెళ్ళే కొద్దీ వస్తుంది. సో వెరీ 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 ఇంపార్టెంట్. సో ట్రిగ్నామెట్రీ. సో వాట్ ఈస్ ద ట్రిగ్నామెట్రీ? Trigonometry is the study of relationship between the sides and angles. Sides and angles of a triangle. Only using triangle మాత్రమే యూజ్ చేయాలి. ఓకే. So the trigonometry is the study of relationship between the study sides and angles. Sides angles of a triangle. ఓకే. ట్రయాంగిల్ లో ఉన్న sides angles. సో మెజర్మెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. In our daily life we can measure the heights, distances and slopes. సో హైట్స్ ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు సో ఇదేమవుతుంది, ఇది హైట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి సో ఏబి అనేది హైట్ అంటాం. సో బీసీ అనేది డిస్టెన్స్ అంటాం. సో ఇక్కడ ఏసీ అనేది స్లోప్ అంటాం. ఓకే, స్లోప్ ఓకే. సో ఇలా మెజర్మెంట్ చేయడానికి కూడా ఈ మ్యాథమెటికల్ టెక్నిక్స్ లో యూజ్ చేస్తాం. ఓకే. Who is the scientist? Aryabhatta. So trigonometry invented by Aryabhatta. So trigonometry is the study of relationship between the sides and angles of a triangle. In our daily life we can measure the heights, distances and slopes by using okay some mathematical techniques. Okay, write down. Okay, naming the sides in a right triangle. So we particularly used only right angle triangle. Trigonometric lo particularly used. So a triangle use cheyochu, but particularly compulsory ga right angle triangle maatrame use chestam. So naming the sides in a right triangle. So good pettukondi, very very important. Using only a right angle triangle. సో ఏ ట్రయాంగిల్ వచ్చినా టు కన్వర్టెడ్ టు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోకి కన్వర్ట్ చేసుకునే ప్రాబ్లమ్స్ చేయాలి. సో ఈ చాప్టర్ మొత్తానికి ఓన్లీ యూజింగ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఏబిసి ఇస్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ అట్ బి, దట్ ఈస్ కాల్డ్ మీనింగ్ యాంగిల్ బి. సో రైట్ యాంగిల్ అట్ బి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీ. సో ఇక్కడ 90 డిగ్రీ చేస్తుంది. సో ప్రతిదాని నేమింగ్ ద సైడ్స్, ఈ ప్రతి సైడ్కి ఒక నేమ్ ఉంది. సో ఇక్కడ ఏబికి ఒక నేమ్ ఉంది, బీసీకి నేమ్ ఉంది, ఏసీకి కూడా నేమ్ ఉంది. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి వి క్యాన్ కన్సిడర్ ట్రయాంగిల్ సిఏబి. సిఏబి ఇక్కడ కన్సిడర్ ట్రయాంగిల్ సిఏబి, ట్రయాంగిల్ సిఏబి యాజ్ ఏ క్యాపిటల్ ఏ, యాజ్ క్యాపిటల్ ఏ వేర్ యాంగిల్ ఏ ఇస్ ఏ అండ్ అక్యూట్ యాంగిల్. ఇక్కడ ఏ అనేది ఎలాంటి యాంగిల్? అక్యూట్ యాంగిల్. ఆ అక్యూట్ యాంగిల్ ఏమనుకుంటాం అంటే టీటా అంటాం. సో టీటా మీన్స్ యాంగిల్. సో ఏమనుకుంటాం ఇక్కడ అక్యూట్ యాంగిల్ ను టీటా. వాట్ ఈస్ కాల్డ్? టీటా. సో ఇట్ ఈస్ కాల్డ్ మీనింగ్ టీటా. సో టీటా అని చదవాలి. సో తెలుగు వర్డ్స్ కూడా రాస్తున్నా చూడు, టీటా. ఓకే, టీటా. ఓకే, ఇక్కడ చూస్తే సో టీటా అని చదువుకోండి. సో దట్ ఈస్ కాల్డ్ ద మీనింగ్ టీటా. టీటా. ఓకే. కన్సిడర్ ద యాంగిల్ సిఏబి యాజ్ ఏ వేర్ ఏ యాంగిల్ ఏ ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్. సో వాట్ ఈస్ ద అక్యూట్ యాంగిల్? బిలో 90 డిగ్రీ. సో 90 కంటే తక్కువగా ఉంటే అక్యూట్ అంటాం, 90 అబోవ్ ఉంటే అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. సో సిన్స్ ఏసీ ఈజ్ ద లాంగెస్ట్ సైడ్. సో ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసిని అబ్జర్వ్ చేసినప్పుడు విచ్ ఈస్ ద లాంగెస్ట్ సైడ్? ఏసీ. ఏసీ అన్నిటికంటే ఎక్కువ కంపల్సరీ, సో మోర్ ఎక్కువగా ఉంటుంది. సో ఏసీ ఈస్ ద లాంగెస్ట్ సైడ్. ఇట్ ఈస్ కాల్డ్ హైపోటెన్స్. వాట్ ఈస్ మీనింగ్? హైపోటెన్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లాంగెస్ట్ సైడ్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈస్ కాల్డ్ హైపోటెన్స్. సో నెక్స్ట్ రిమైనింగ్ ఏమి ఇస్తాం? హియర్ యూ అబ్జర్వ్ ద పొజిషన్ ఆఫ్ సైడ్ బీసీ. సో వి అబ్జర్వ్ ద పొజిషన్ ఆఫ్ బీసీ. బీసీ యొక్క పొజిషన్ ఏమంటాం? విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ ఏ ఇట్ ఈస్ ఆపోజిట్ టు, ఇట్ ఈస్ ఆపోజిట్ టు ఈ టీటాకు ఆపోజిట్ గా ఉండేది. దట్ ఈస్ కాల్డ్ మీ ఏకు ఆపోజిట్. అంటే ఎక్కడైతే యాంగిల్ టీటా చేస్తున్నామో అంటే ఎంతో కొంత యాంగిల్ 60 కావచ్చు, 30, 45, 60, 80, 90. సో బిలో 90 ఉండదు, 90 బిలో ఏ యాంగిల్ అని తీసుకో,
అంటే ఏ వద్ద అక్యూట్ యాంగిల్ థీటా అనుకున్నాం. ఈ థీటాకు ఆపోజిట్ టు యాంగిల్ ఏకు ఆపోజిట్గా ఉండేది వి క్యాన్ కాల్ ఇట్ యాజ్, దీన్ని ఏమంటాం అంటే ఆపోజిట్ సైడ్ అంటాం. సో రైట్ డౌన్ ఇది 2 lines, ఈ 2 lines రైట్ డౌన్. సో ఏమంటాం అంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్ అంటాం. ఏమంటాం? ఆపోజిట్ సైడ్. వాట్ ఈస్ కాల్డ్ మీనింగ్? సో ఎక్కడైతే యాంగిల్ తీసుకుంటున్నామో అక్యూట్ యాంగిల్ యాంగిల్ థీటా, ఈ ఏకు ఆపోజిట్గా ఉంటే దాన్ని ఆపోజిట్ సైడ్ అంటాం. ఓకే, అండ్ కాల్ ఇట్ యాజ్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. సో యాంగిల్ ఏకు ఆపోజిట్గా ఉంది కాబట్టి ఈ బీసీ సైడ్ని ఏమంటాం అంటే ఆపోజిట్ సైడ్ అంటాం. ఓకే, రైట్. ఓకే, సో నెక్స్ట్ లైన్ రైట్ అండ్ ద రిమైనింగ్ సైడ్ ఏబి, ఇంకా మిగిలిపోయిందండి ఏబి, క్యాన్ బి కాల్డ్ ఏమంటాం అడ్జాసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. ఏమంటాం దీన్ని? అడ్జాసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. సో ఇక్కడ ఫైనల్ గా నేమ్స్ తెలిపినాయి. సో నేమింగ్ ద సైడ్స్, వాట్ ఈస్ ద సైడ్ నేమ్? AC is the longest side is called hypotenuse. So ఇక్కడ longest side name పిలిచాలి ఇక్కడ hypotenuse. It is called hypotenuse. So AC hypotenuse, BC is equal, ఈ BC ఎప్పుడు ఆపోజిట్ సైడ్ తీసుకుంటాం అంటే ఎక్కడైనా యాంగిల్ ను డిక్లేర్ చేసినప్పుడు ఈ యాంగిల్ కు ఏ కు ఆపోజిట్ గా ఉండేదాన్ని ఆపోజిట్ సైడ్ అంటాం. సో రిమైనింగ్ సైడ్ నేమ్ పిలుస్తాం BA ఆర్ AB, అడ్జాసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. సో AB ని ఏమంటాం? అడ్జాసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. సో ఒకవేళ సార్ యాంగిల్ ఇక్కడ తీసుకుంటే ఏంటి? సో ఇక్కడ తీసుకుంటే ఈ సికి ఆపోజిట్ గా ఉండేది ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జాసెంట్ సైడ్ అవుతుంది. బట్ హైపోటెన్యూస్ ఎప్పటికి మారదు, లాంగెస్ట్ సైడ్ ఆల్వేస్ హైపోటెన్యూస్. ఇంకా 90 ఎప్పటికి మారదు. వి షుడ్ బి కంపల్సరీ యూజ్డ్ ఫర్ ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, రైట్ డౌన్. సో ABC is a right angle triangle. ఇక్కడ వర్డ్స్ లో ఇచ్చినాడు రైట్ యాంగిల్ అట్ బి, అంటే ఇక్కడ 90 degrees వద్ద బి తీసుకోవాలి. ఇక్కడ ఏ తీసుకోవచ్చు, సిఏ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ నేను ఏ తీసుకున్నాను, ఇక్కడ సి తీసుకున్నాను. ఈసారి నేను యాంగిల్ మారుస్తున్నా. సో యాంగిల్ సి వద్ద టీటా మీన్స్ యాంగిల్ ఇక్కడ తీసుకున్నాం కాబట్టి వీ హ్యావ్ ద డినోట్ ద, సో లొకేట్ ద పాయింట్స్ అంటే సైడ్స్, నేమింగ్ సైడ్స్. సో సైడ్స్ కు నేమ్ ఇచ్చుకోవాలి ఇప్పుడు. సో ఇక్కడ టీటా యాంగిల్ తీసుకున్నాను. ఇప్పుడు సికి ఇది ఏమవుతుంది? ఎప్పుడైతే యాంగిల్ టీటా అనే వాల్యూ ఇక్కడ తీసుకున్నాం, సో దీనికి ఆపోజిట్ గా ఉండేదాన్ని ఆపోజిట్ సైడ్ అంటాం. సో వాట్ ఈస్ ద లాంగెస్ట్ సైడ్? AC ఆల్వేస్ హైపోటెన్స్, ఇది మారదు. సో హైపోటెన్స్ అంటాం. సో ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది? రిమైనింగ్ సైడ్, ఎప్పటికైనా రిమైనింగ్ సైడ్ ఏమవుతుంది? అడ్జాసెంట్ సైడ్. ఇలా నేమింగ్ వర్డ్స్ తెచ్చుకుంటాం. ఆ ట్రయాంగిల్ ఎలాగైనా అండి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఇలా ఉంది, సి అని పెట్టినాము, AB. వాట్ ఈస్ ద లాంగెస్ట్ సైడ్? AB లాంగెస్ట్ సైడ్ కాబట్టి ఇది ఏమవుతుంది? హైపోటెన్స్ అవుతుంది. సో ఇక్కడ నేను యాంగిల్ బి వద్ద తీసుకున్నాను అనుకో, ఇది దీనికి ఆపోజిట్ గా ఉండేదాన్ని ఆపోజిట్ సైడ్ అంటాం, రిమైనింగ్ సైడ్ ను అడ్జాసెంట్ అంటాం. ఓకే, ఆర్ యు క్లియర్? సో నేమింగ్ ఎలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కు నేమింగ్స్ ఇచ్చుకోవాలి. వాట్ ఈస్ హౌ టు ఫైండ్ అంటే హౌ టు లొకేట్ ద అడ్జాసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్, హైపోటెన్స్. సో ఎలా ఇచ్చుకోవాలి? యాంగిల్ కి ఆపోజిట్ గా ఉండేదాన్ని ఆపోజిట్ సైడ్ అంటాం. సో లాంగెస్ట్ సైడ్ ను హైపోటెన్స్ అంటాం, రిమైనింగ్ సైడ్ ను అడ్జాసెంట్ సైడ్ అంటాం. ఓకే, సో డ్రా ద డయాగ్రామ్. సో వీ షుడ్ యూజ్ ఫర్ బై పైథాగరస్ థీరం. ఇక్కడ పైథాగరస్ థీరం కూడా ఫైండ్ అవుట్ చేయాలా. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద థీరం? Square of hypotenuse is equal to the sum of square of other two sides. Square of hypotenuse, that is called meaning AC square is equal AB square plus BC square. Okay, square of hypotenuse is equal sum of square of other two sides. Okay, other two sides. So ఈ ఫార్ములా యూజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూస్ వచ్చినాయనుకో, హౌ టు ఫైండ్ ద హైపోటెన్స్ 5 square plus 3 square అని ఏసీని ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ హైపోటెన్స్ ఇచ్చి ఫైండ్ ద ఆపోజిట్ సైడ్ అన్నప్పుడు సో ఏం చేయాలా? జస్ట్ ఏబీ స్క్వేర్ ఈక్వల్ ఏమవుతుంది? ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్. ఓకే, బీసీ స్క్వేర్. ఓకే, ఇక్కడ ఏబీ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది వస్తే మైనస్ బీసీ స్క్వేర్. అంటే లాంగెస్ట్ సైడ్ ను స్క్వేర్ చేసి రిమైనింగ్ సైడ్ ను స్క్వేర్ చేసి సబ్ట్రాక్షన్ చేయాలి.
అదే విధంగా ఒకవేళ బీసీ స్క్వేర్ అంటే సో లాంగెస్ట్ సైడ్ రాసి రిమైనింగ్ సైడ్స్తో స్క్వేర్ చేసి దాన్ని సబ్ట్రాక్షన్ చేసుకోవచ్చు జస్ట్. సో ఇక్కడ బీసీ స్క్వేర్ అంటే ప్లస్ ఏబీ స్క్వేర్ ఉత్తరికి వస్తే మైనస్ ఏబీ స్క్వేర్ అవుతుంది. ఓకే రైట్ డౌన్. నెక్స్ట్ డూ దిస్ ప్రాబ్లం. Identify hypotenuse, opposite side and adjacent side for the given angles in given triangle. The first question for angle or diagram తీసుకోండి. So draw the diagram. Second question for angle x, for angle y. So draw the diagram. Okay. Okay, do this problem. For angle r. ఎక్కడ యాంగిల్ చేస్తుంది? ఇక్కడ r. ఇక్కడ ఉంది r. So what is the longest side? So PR is the longest side. ఏమవుతుంది? Hypotenuse. So next angle opposite to R. So theta ఇక్కడ యాంగిల్ చేస్తుంది, దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? ఇది opposite side. Opposite side is PQ. Remaining side is adjacent side. Adjacent side. Okay. So first what is the find out? Write the opposite side. So what is the opposite side? PQ is the opposite side. Next, adjacent side. What is the adjacent side? QR is the adjacent side. And what is the hypotenuse? Longest side in a right triangle. So hypotenuse, what is the side? PR. Okay? Right. Okay, next question diagram ఇలా ఉంది. For angle x in triangle XYZ, opposite side, adjacent side, hypotenuse find out చేయాలి. సో వీ హ్యావ్ అబ్జర్వ్. చూస్తే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా కాదా డౌట్ వస్తుంది. సో 90 degrees చేయాలా, మనం అబ్జర్వ్ చేయాలా. సింబల్ చూస్తే ఇలా ఉన్నాయి, రిమైనింగ్ సింబల్స్ ఇలా ఉన్నాయి. ఇలా ఉంటే సింబల్ ఏమంటాం? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. సో గుర్తుపెట్టుకోవాలి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో వేర్ డిడ్ యాంగిల్ ఫైండ్ అవుట్? యాంగిల్ ఎక్స్ ఎక్కడ తీసుకోవాలి? ఎక్స్ ఈజ్ ద అక్యూట్ యాంగిల్ అని చెప్పినాను. సో ఈస్ టేకింగ్ థీటా. దిస్ ఇస్ కాల్డ్ అండ్ ఆపోజిట్ సైడ్. So longest side is XY, hypotenuse. So remaining side adjacent side. So బాగా అబ్జర్వ్ చేసుకోవాలా. ఫర్ యాంగిల్ ఎక్స్, ఎక్స్ ఇస్ అక్యూట్ అని మీనింగ్. సో ఎక్స్ అక్యూట్ తీసుకున్నా ఇలా సింబల్ ఉంటే దాన్ని 90 degrees అంటాం. ఏమంటాం? 90 degrees. ఇక్కడ ఎక్స్ ఇస్ అక్యూట్ యాంగిల్, థీటా వద్ద యాంగిల్ కి ఇది ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్. సో లాంగెస్ట్ సైడ్ HY అవుతుంది కనుక ఇది హైపోటెన్స్. ఆటోమేటిక్ ఇది అడ్జాసెంట్ సైడ్. అడ్జాసెంట్ సైడ్. ఓకే, ఇక్కడ చూస్తే వాట్ ఈస్ ద ఆపోజిట్ సైడ్ ఈస్ YZ. ఆపోజిట్ సైడ్ ఈస్ YZ అండ్ అడ్జాసెంట్ సైడ్ ఈస్ XZ ఆర్ ZX. ఏం రాసినా కరెక్టే. నెక్స్ట్ హైపోటెన్స్ YX అని రాసినా ఒకటే, XY అని రాసినా కూడా కరెక్టే. ఓకే రైట్. ఇక్కడ ఫర్ యాంగిల్ Y. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ చేస్తున్న యాంగిల్ Y అంటే Y అంటే ఇక్కడ తీసుకోవాలి. సో దీనికి ఇది ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఓకే, ఆపోజిట్ సైడ్. సో రిమైనింగ్ సైడ్ ఏమవుతుంది? అడ్జాసెంట్ సైడ్. అడ్జాసెంట్ సైడ్. సో ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది? హైపోటెన్స్. ఓకే, లాంగెస్ట్ సైడ్ ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్ ఈస్ హైపోటెన్స్. సేమ్ ట్రయాంగిల్. సో బట్ యాంగిల్ మారింది ఫర్ యాంగిల్ Y. సో ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? ZX అవుతుంది. అడ్జాసెంట్ సైడ్ YZ అవుతుంది. అండ్ హైపోటెన్స్ మారాలని చెప్పినా కదా, YX ఆర్ XY అని రాసిన కరెక్టే. రైట్. సో ట్రై దిస్. రైట్ length of hypotenuse, opposite side and adjacent side for the given angles in the given triangles. So draw the diagram. First question for angle C, second question for angle A. Okay, write down the question. Okay, next write length of hypotenuse, opposite side and adjacent side for the given angles in the given triangle. So diagram తీసుకుంటే ఇలా ఉంది. ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యాంగిల్ సి. సో ఫర్ యాంగిల్ సి అబ్జర్వ్ చేసే ముందు ఆల్ సైడ్స్ ఉన్నాయా లేవా? ఇక్కడ ఏసీ సైడ్ ఉంది, ఏబి సైడ్, బీసీ సైడ్ ఉంది, బట్ ఏబి సైడ్ లేదు. ఇలా ఏదైనా సైడ్ మిస్ చేసినప్పుడు యూజింగ్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, వాట్ ఈస్ ద రైట్ యాంగిల్ అట్ బి
is equal 90 degree. Right angle at B. So 90 degree ఉంది కాబట్టి it is a right angle triangle. So by using Pythagoras theorem. So what is the Pythagoras theorem? Square of hypotenuse is equal the AC square is equal ఇక్కడ remaining two sides BC square or CB square. BC square plus or AB square or BA square order రాస్తున్నాం. Square of hypotenuse అంటే AC square is equal BC square plus AB square. Okay. So AC value 5 square, BC value 4 square, find the AB square. Okay. So 5 square means 5 into 5. How much? 25. So 4 square means 4 into 4, 16 plus AB square. We have to find out AB square. So AB square అలాగే వస్తున్నా 25 plus 16 ఎంతకు వస్తే minus 16. How much? Subtraction చేస్తే 9 AB square. So reverse రాస్తున్నాను. AB square is equal 9. AB equal to square is converted to root. So ట్రాన్స్పోర్ట్ రైట్ సైడ్కి వెళ్ళేప్పుడు స్క్వేర్ ఏమవుతుంది ఇక్కడ రూట్ అవుతుంది. రూట్ 9 వాల్యూ 3. రూట్ 9 వాల్యూ 3. ఓకే. సో దిస్ ఈస్ కాల్ ద వాల్యూ 3 సెంటీమీటర్. సో ఇప్పుడు ఆల్ సైడ్స్ ఉన్నాయి. సో నీకు ఏబి సైడ్ ఉంది, బీసీ సైడ్ ఉంది, సిఏ సైడ్ ఉంది. ఏదో ఒక సైడ్ మిస్ చేస్తాడు. మిస్ చేసినప్పుడు మనం బై యూజింగ్ పైథాగరస్ థీరం యూజ్ చేసుకొని రిమైనింగ్ సైడ్ను ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏ క్వశ్చన్ అన్నాడు? ఫర్ యాంగిల్ సి అన్నాడు ఫస్ట్ క్వశ్చన్. అప్పుడు ఇక్కడ యాంగిల్ గా తీసుకుంటాం. ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జాసెంట్, ఇది హైపోటెన్స్. ఫర్ యాంగిల్ ఏ అన్నప్పుడు ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జాసెంట్ సైడ్, ఇది హైపోటెన్స్ గా మారుతుంది. సో రైట్ డౌన్. ఓకే, ఫర్ యాంగిల్ సి అన్నాడు. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? సి దీనికి ఇది ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్. ఏమవుతుంది? ఇది ఆపోజిట్ సైడ్. ఇది లాంగెస్ట్ సైడ్ ఆల్వేస్ కాల్డ్ హైపోటెన్స్. సో రిమైనింగ్ సైడ్ ఏమవుతుంది ఇక్కడ? అడ్జాసెంట్ సైడ్. So what is the find out? Opposite side. What is the opposite side? AB. AB is equal how much? 3 centimeters. Next adjacent side, what is this? BC. BC is equal 4 centimeter. BC అయినా పలకొచ్చు, లేదంటే CB అని కూడా రాసుకోవచ్చు. Hypotenuse. What is the hypotenuse? CA or AC? CA is equal 5 centimeters. This is the first question for angle C. Write down. So next question for angle A. ఇప్పుడు A వద్ద యాంగిల్. సో ఇక్కడ యాంగిల్ చేస్తుంది. ఇది θ అవుతుంది. ఇది ఏమవుతుంది ఇప్పుడు? ఆపోజిట్ సైడ్. ఆటోమేటిక్ గా రిమైనింగ్ ఇది హైపోటెన్స్. లాంగెస్ట్ సైడ్ ఆల్వేస్ హైపోటెన్స్. రిమైనింగ్ సైడ్ adjacent side. So opposite side is equal, ఇప్పుడు CB or BC is equal 4 centimeter and adjacent side BA or AB is equal 3 centimeter. Hypotenuse CA or AC is equal 5 centimeter. So okay, write down. So remaining side ni ela how to find out? Using Pythagoras theorem. Okay, write down. So next topic, trigonometric ratios. The ratio of sides of a right angle triangle with respect to its acute angles are called trigonometric ratios. ఇక్కడ రేషియో ఆఫ్ సైడ్స్ చేస్తాం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు అక్యూట్ యాంగిల్ కి మాత్రం ఫైండ్ అవుట్ చేస్తాం. ఆర్ ట్రిగనామెట్రిక్ రేషియోస్. ఇక్కడ అక్యూట్ యాంగిల్ ఏంటి? ఇక్కడ సి గా కన్సిడర్ చేసుకుంటే ఇది ఏమవుతుందన్న ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇది హైపోటెన్స్, ఇది అడ్జాసెంట్ సైడ్. వాట్ ఈస్ ద ట్రిగనామెట్రిక్ రేషియోస్? వాట్ ఆర్ ద ట్రిగనామెట్రిక్ రేషియోస్? సమ్ వర్డ్స్ ఆర్ ఈస్ దేర్. నెంబర్ 1 sin theta, cos theta, tan theta, cot theta, cosecant theta and secant theta is very important. These all are the trigonometric ratios. So ఇవి మొత్తం కాన్సెప్ట్ మొత్తం చాప్టర్ అయిపోయేంత వరకు సైన్, కాసు, టాన్, కాట్, కోసెకంట్, సికెంట్. సో హౌ టు sin theta, cos theta, next tan theta, cot theta, cosecant theta, secant theta. Okay, so write down only. Next topic is this next topic. So write down.
So these are the trigonometric ratios. Okay, so trigonometric ratios, the ratio of sides of right triangle with respect to its acute angles are called trigonometric ratios. So ratio of sides of right angle triangle with respect to only acute angles. This respect to only acute angle. So C is the acute angle. This opposite to opposite side. This is longest side hypotenuse. Remaining side adjacent sides. Okay. So these are very important. So ప్రతి ఒక్కరికి నోటెడ్ కావాలమ్మా. So very important. సో దీన్ని ఏం పలుకుతాం అంటే సైన్ SINE అని పూర్తి వర్డ్స్ రాస్తే బట్ సైన్ అంటే సైన్ SIN అని రాసుకోవాలి. దీన్ని ఏం పలుకుతా ఉన్నాం టీటా ఏం పలకాలి టీటా అని చదువుకోవచ్చు టీటా. ఓకే TITA అని రాసుకోవచ్చు కానీ టీటా TATA. సో టీటా అనే వర్డ్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్. ఒక క్వశ్చన్ లో ఇచ్చినాడు ఆపోజిట్ సైడ్ బై ఫైండ్ ద సైన్ టీటా అంటేనే మైండ్ లోకి రావాల్సింది ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్. వాట్ ఈస్ ద ఆపోజిట్ సైడ్ AB. ఇక్కడ ఎంతో కొంత వాల్యూ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇచ్చాడు 3 ఇచ్చాడు. ఓకే ది ఆర్డర్ ఇస్ 3 4 5 కరెక్ట్ వస్తుంది. సో ఆపోజిట్ సైడ్ AB బై రేషియో అంటే డివిజన్ అని మీనింగ్. సో AB బై AC. సో AB బై AC. ఇక్కడ AB బై AC అంటే 3/5. సో 3/5 అని రాసిన కరెక్టే. ఇలా క్యాల్కులేట్ చేస్తాం. ఓన్లీ క్వశ్చన్ లో ఫైండ్ ద సైన్ టీటా కాస్ టీటా టాన్ టీటా కాట్ టీటా ఏదైనా అడగచ్చు. అడిగినప్పుడు ఏదో ఒక సైడ్ మిస్ చేసినప్పుడు ఏవైనా 2 సైడ్స్ ఇచ్చింటాడు 3 4 ఈ సైడ్ మిస్ చేసినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం బై యూజింగ్ పైథాగరస్ థియరం యూజ్ చేసుకొని చేయాలి. సో ఇక్కడ ఫైండ్ ద సైన్ టీటా అన్నప్పుడు సో 3/5 ఎందుకు రాసినాం అంటే వాట్ ఈస్ ద ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్ అంటే AB బై BC అని మీనింగ్. ఓకే ఓకే నెక్స్ట్ cos theta adjacent side by hypotenuse. సో adjacent side అంటే BC by AC. ఇక్కడ ఏంటన్నా 3 4 5 గా తీసుకుంటే 4/5 ఆన్సర్ వస్తుంది. ఓకే నెక్స్ట్ tan theta is equal opposite side by adjacent side. సో ఇక్కడ 3 ఉంది ఇక్కడ 4 ఉంది opposite side by adjacent side. సో 3 divided by 4 ఆన్సర్ ఇక్కడ చూసి 3/4 గా వచ్చేస్తుంది. సో లాస్ట్ ను చూద్దాం. సో cot theta is equal adjacent side by opposite side. Cosecant theta equal hypotenuse used by so hypotenuse by opposite side. Secant theta equal hypotenuse used by adjacent side. So hypotenuse by adjacent side. ఈ cosecant theta కొన్ని అబ్జర్వ్ చేయండి. ఈ sin theta cosecant theta అబ్జర్వ్ చేసినప్పుడు ఎలా ఉన్నాయి రెండు రివర్స్ ఉన్నాయి. సో cosecant sin theta is reciprocal of cosecant theta అనొచ్చు. సో sin theta is equal opposite side by hypotenuse. Cosecant theta is equal hypotenuse by opposite side. సో అదే విధంగా cos theta is equal adjacent side by hypotenuse. So this is a reciprocal of secant theta. Secant theta is equal hypotenuse by adjacent side. ఇక్కడ cos theta equal adjacent side by hypotenuse. So sin theta is reciprocal cosecant theta and cos theta is reciprocal of secant theta. So ఎలా పలకాలి వీటిని cosecant theta ఏం రాస్తాం cosecant theta. దీన్ని secant theta ఏం పలకాలి secant theta. ఓకే సో వెరీ ఇంపార్టెంట్. సో వీటికి కొన్ని వాల్యూస్ తీసుకుంటే ఎలా చేయొచ్చు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 3 తీసుకున్నాను ఇక్కడ 4 తీసుకున్నాను 5. ఫైండ్ ద సైన్ టీటా అన్నప్పుడు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్ అంటే 3/5 వస్తుంది. ఫైండ్ ద కాస్ టీటా అన్నప్పుడు అడ్జాసెంట్ సైడ్ బై హైపోటెన్స్ అంటే 4/5 వస్తుంది. ఫైండ్ ద టాన్ టీటా అని క్వశ్చన్ అడిగినప్పుడు ఆపోజిట్ సైడ్ బై అడ్జాసెంట్ సైడ్ అంటే 3/4 వస్తుంది ఆన్సర్. ఫైండ్ ద కాట్ టీటా అన్నప్పుడు 4/3 అంటే అడ్జాసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ వస్తుంది. ఫైండ్ కొసికెంట్ థీటా అన్నప్పుడు రివర్స్ హైపోటెన్స్ బై అంటే 5/, హైపోటెన్స్ ముందు రాస్తాం 5/3 ఆపోజిట్ సైడ్. సో సీకెంట్ థీటా అన్నప్పుడు హైపోటెన్స్ ఎంత 5 వాల్యూ ఈజ్ 5 డివైడెడ్ బై ఎంత ఇక్కడ అడ్జాసెంట్ సైడ్ 4. సో 5/4 ఇలా రాస్తాం. ఓకే సో ఓకే రైట్ డౌన్ వెరీ ఇంపార్టెంట్. నీట్ గా రాసుకోండి వెరీ ఇంపార్టెంట్. సో డూ దిస్ ప్రాబ్లం రైట్ డౌన్ ఫైండ్ sin C cos C and tan C the adjacent triangle. Draw the triangle. Okay ABC. Okay find sin C cos C and tan C. So do this problem. Okay so triangle ABC is a right triangle, angle B equal 90. ఓన్లీ డయాగ్రామ్ మాత్రమే ఇచ్చినాడు. సో మనం బాగా ఫైండ్ అవుట్ చేస్తే B వద్ద 90 డిగ్రీస్ చేస్తుంది.
సో వాట్ ఈస్ ద లాంగెస్ట్ సైడ్? ఏసీ. ఏసీని ఏమంటాం? హైపోటెన్స్ అంటాం. నేను చెప్పాను ఇక్కడ ఫైన్ సైన్ సి అన్నాడు, కాస్ సి, టాన్ సి అన్నాడు. ఓకే, ఇక్కడ ఒక సైడ్ ఇవ్వలేదు. బీసీ సైడ్ ఉంది, సిఏ సైడ్ ఉంది, ఏబి సైడ్ లేదు. ఫైండ్ అవుట్ చేయాలా? ఎలా ఫైండ్ అవుట్ చేయాలా? యూజింగ్ బై పైథాగరస్ థీరం. బై పైథాగోరస్ థీరం. ఏ సైడ్ మిస్ అయితే ఆ సైడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? పైథాగరస్ థీరం నుంచి యూజ్ చేస్తాం. సో రాసే స్క్వేర్ ఆఫ్ హైపోటెన్స్ అంటే ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ అంటే సిఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ స్క్వేర్ ఆఫ్ హైపోటెన్స్ ఇస్ ఈక్వల్ square of other sum of square of other two side అంటే CB square or BC square plus BA square. ఓకే, ఇక్కడ చూస్తే CA వాల్యూ ఇచ్చినాడు 13 స్క్వేర్, BC వాల్యూ 5 స్క్వేర్. ఫైండ్ ద BA ఆర్ AB. సో BA రాసుకోవచ్చు లేదంటే AB రాసుకోవచ్చు, AB స్క్వేర్. ఓకే, ఇక్కడ 13 స్క్వేర్ అంటే హౌ మచ్? సో డైరెక్ట్లీ నేర్చుకోవాలా? 13 into 13. 13 గా 169. 169. 5 స్క్వేర్ అంటే తెలుసు, 5 into 5 25 ప్లస్ AB స్క్వేర్. సో ప్లస్ 25 ని వదిలి తెచ్చుకుంటే మైనస్ 25 ఇస్ ఈక్వల్ AB స్క్వేర్. సో సబ్ట్రాక్ట్ చేస్తే 169 లోంచి 25 సబ్ట్రాక్ట్ చేస్తే 4, 144. సో మచ్ 144 ఇస్ ఈక్వల్ AB స్క్వేర్. రివర్స్ రాస్తున్నా, AB స్క్వేర్ ఈక్వల్ టు 144 స్క్వేర్ అవతలకి వెళ్తే ఏమవుతుందా? రూట్. AB ఈక్వల్ టు రూట్ ఆఫ్ 144. చిన్న రూట్ 144 వాల్యూ 12. సో 12 సెంటీమీటర్. స్క్వేర్ రూట్స్ వాల్యూ నేర్చుకోవాలి. రూట్ ఆఫ్ 144. సో రూట్ 144 వాల్యూ 12. సో రూట్ 169 వాల్యూ 13. సో ఇవన్నీ రూట్స్ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ క్వశ్చన్లో రూట్ 144 వాల్యూ 12, రూట్ 25 వాల్యూ 5. సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. రిమైనింగ్ సైడ్ ఏదైతే మిస్ అయిందో ఆ సైడ్ను యూజింగ్ బై పైథాగరస్ థీరం యూజ్ చేసుకొని రాస్తాం. సో AB ఈక్వల్ రూట్ 144. దీన్ని డౌన్లో రాయండి. AB ఈజ్ ఈక్వల్ 12 సెంటీమీటర్. సో రైట్ డౌన్. సో ఇప్పుడు ఫైండ్ సైన్ సి అన్నాడు అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇందులో ఏది ఆపోజిట్ ఏది అడ్జసెంట్? క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ సైన్ సి అంటే టీటా ప్లేస్ లో సి అనే యాంగిల్ ఇచ్చినాడు. టీటా అనే యాంగిలే ఇక్కడ యాంగిల్ సి, యాంగిల్ బి, యాంగిల్ ఏ అన్న కూడా యాంగిల్సే. సో ఇక్కడ ఏ యాంగిలే సి యాంగిలే. ఇక్కడ చూస్తే సి వద్ద యాంగిల్ అంటే సైన్ సి. సి అబ్జర్వ్ చేయడమా, సి వద్ద యాంగిల్ చేస్తుంది అంటే ఇది టీటా. సో ఇది ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆపోజిట్ సైడ్. ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్. ఇది ఆటోమేటిక్ ఇదేమవుతుంది? adjacent side. Adjacent side. So automatic longest side hypotenuse. So first question, sin C opposite side. What is the opposite side? 12. So divided by adjacent side. So 5. Adjacent side 5. So next question, cos C another. Cos C equal to sorry wrong mistake. Sin C equal to opposite side by hypotenuse. Sorry. So opposite side is 12. Hypotenuse value is 13. Hypotenuse value is 13. So 12 divided by 13. Next question, cos C adjacent side by hypotenuse. So what is the adjacent side value? 5 divided by hypotenuse value 13. So next third question, tan C. Tan C is equal opposite side by adjacent side. Adjacent side. So opposite side is equal to 12 divided by adjacent side equal to 5. So very important. So how to find it? ఏదైనా మిస్ చేసినప్పుడు సైడ్ ను యూజింగ్ పైథాగరస్ థీరం తో ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ సైన్ సి అన్నాడా, సైన్ ఏ అన్నాడా? ఒకవేళ ఏ అన్నప్పుడు సైన్ ఏ అంటే ఏ వద్ద యాంగిల్ ఇక్కడ టీటా తీసుకొని దీనికి ఇదేమవుతుంది? ఆపోజిట్ సైడ్, అడ్జాసెంట్ సైడ్, హైపోటెన్స్. బట్ క్వశ్చన్ లో సైన్ సి అన్నాడు అంటే సి వద్ద యాంగిల్ అంటే ఇక్కడ తీసుకోవాలి. ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, అడ్జాసెంట్ సైడ్, హైపోటెన్స్. జస్ట్ అప్లికేషన్. సైన్ సి సైన్ వాల్యూ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్ అని తెలుసు. సో ఆపోజిట్ సైడ్ 12 divided by 13. So cos C adjacent side by hypotenuse, adjacent side 5 divided by 13. So tan C is equal opposite side by adjacent side. Opposite side 12, adjacent side 5. So 12 by 5. Write down.
Okay, do this second problem. In triangle XYZ, angle Y is a right angle, angle Y is a right angle. XZ equal 17 centimeter, YZ equal 15 centimeter. Then find sin X, cos Z, tan X. Okay, 3 problem. Sin X observe cheyandi, cos Z ikkada Z ichchadu, third one tan X. So diagram maname geesukovali. So write down the question. Okay, in a triangle XYZ, angle Y is a right angle. XYZ లో ముందు 90 ని డినోట్ చేసుకోవాలి. angle Y is a 90 degree. Y is a right angle. Triangle XYZ. ఇంకా ఎక్కడ తీసుకున్నా నో ప్రాబ్లం. సో ఇక్కడ X తీసుకుంటున్నా, ఇక్కడ Y Z. ఓకే, ఎలా తీసుకున్నా నో ప్రాబ్లం. లేదంటే ఇక్కడ X Y Z ఇలా తీసుకున్నా నో ప్రాబ్లం. X Y Z ఆర్డర్ లో తీసుకున్నా నో ప్రాబ్లం. క్వశ్చన్ ప్రకారం చూస్తే XZ ఎంత ఇక్కడ 17 సెంటీమీటర్ అండ్ YZ వాల్యూ 15 సెంటీమీటర్. సో ఫైండ్ ద ఫస్ట్ క్వశ్చన్ sin X అన్నాడు అంటే X వద్ద యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. cos Z అంటే Z వద్ద యాంగిల్ తీసుకోవాలి. tan X ఇక్కడ X. ఈ రెండు ఫస్ట్ థర్డ్ చూస్తే రెండు కూడా X లింక్ అయినాయి కాబట్టి ఒకే ప్రాబ్లం కింద తీసుకోవచ్చు. బట్ cos Z అనేది సో నేమింగ్ సైడ్స్ మారిపోతాయి. ఇక్కడ నేమింగ్ సైడ్స్ సేమ్ ఉంటాయి ఎందుకంటే యాంగిల్ సేమ్ ఉంది, ఇక్కడ యాంగిల్ డిఫరెంట్ గా ఉంది. సో చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ కంటే ముందు అన్ని సైడ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ చూస్తే లాంగెస్ట్ సైడ్ XZ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది హైపోటెన్స్ అవుతుంది. సో ఇది కూడా ఉంది నో ప్రాబ్లం. సో ఇక్కడ చూస్తే XZ సైడ్ ఉంది, XY సైడ్ లేదు, YZ సైడ్ ఉంది. సో ఏదైనా ఒక సైడ్ మిస్ అయినప్పుడు దేన్ని యూజ్ చేయాలన్నా పైథాగరస్ థీరం. సో ట్రయాంగిల్ XYZ is a right triangle. సో యాంగిల్ Y is equal ఇచ్చేసినారు 90 degrees. So right angle triangle by Pythagoras theorem square of hypotenuse ఇక్కడ hypotenuse place లో ఉంది XZ square of hypotenuse equal to sum of other two sides number 1 XY అంటే XY square other two side YZ square. So XY find out chal XZ value 17 square is equal XY square plus YZ అంటే 15 square బాగా తెలియాలని చెప్తున్నా. 17 square equal to 17 into 17 how much 289. 15 square equal to 15 into 15 225. Okay, so 15 5 is 75, 15 1 is 15 plus 7 22. Okay, so 289 is equal XY is a final plus 225. 289 minus 225 equal to XY square. So 289 లో నుంచి 225 ని సబ్ట్రాక్ట్ చేస్తే 4 6 సో 64 వస్తుంది. XY square రివర్స్ రాయండి. XY square is equal 64. ఓకే, ఈ 2 స్టెప్స్ ఇక్కడ రాస్తున్నాను నేను. ఓకే, ఇవి సైడ్ రాసుకోండి, నేను రఫ్ చేస్తున్నా. ఇవన్నీ సైడ్ రాసుకోండి. ఓకే, రఫ్ చేస్తున్నాను. ఓకే, XY స్క్వేర్ అవతలకి వెళ్తే అవుతుంది √64. XY is equal 8. √64 వాల్యూ 8 చెప్పాను కదా, రూట్ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలా. √64 వాల్యూ 8. So that is called the meaning XY value 8 centimeter. XY value 8. Okay, write down. ఓకే, sin X థర్డ్ ప్రాబ్లం tan X. సో రెండు కూడా యాంగిల్ సేమ్ ఉంది కాబట్టి డైరెక్ట్ చేసుకోవచ్చు. బట్ sin X అంటే ఆపోజిట్ సైడ్ హైపోటెన్స్ తెలుసు ఆపోజిట్. ఇక్కడ X వద్ద యాంగిల్ కాబట్టి ఇది θ అవుతుంది. సో దీనికి ఇది ఏమవుతుంది ఆపోజిట్ సైడ్. ఏమవుతుంది ఇది ఆపోజిట్ సైడ్. సో ఆటోమేటిక్ గా ఇదేమవుతుంది రిమైనింగ్ సైడ్ adjacent side. So adjacent side. So the value 8 centimeter, the value 15. So sin X అంటే opposite side by hypotenuse. Opposite side 15 divided by hypotenuse value 17. So tan X third question. So ఇది first question, ఇది third question. Tan X is equal adjacent side by hypotenuse. Adjacent side 8 divided by
hypotenuse value 17. Okay, write down. So next cos z value, cos z అంటే adjacent side by hypotenuse. బట్ యాంగిల్ చేంజ్ అయింది. ఇప్పుడు యాంగిల్ ఎక్కడ చేస్తుంది z వద్ద, కనుక ఇక్కడ టీటా తీసుకుంటాం. సో ఇది ఏమవుతుంది ఆపోజిట్ సైడ్, ఏమవుతుంది ఇది ఆపోజిట్ సైడ్ మారుతుంది, ఇది అడ్జాసెంట్ సైడ్. ఓకే, అడ్జాసెంట్ సైడ్ యాంగిల్స్ మారిపోతుంది. సో డ్రా ద, మళ్ళీ ఒకసారి డయాగ్రామ్ తీసుకొని డ్రా చేసుకోండి. సో అడ్జాసెంట్ సైడ్ ఇక్కడ టీటా యాంగిల్ ఎక్కడ చేస్తుంది z వద్ద, కనుక ఇది ఆపోజిట్ సైడ్ మారిపోతుంది, ఇది అడ్జాసెంట్ సైడ్. కాస్ z అన్నప్పుడు 15 డివైడెడ్ బై, సో హైపోటెన్యూస్ అంటే 17, సో 17, సో 15/17. ఓకే, ఒకవేళ tan z అన్నప్పుడు ఆపోజిట్ సైడ్ బై అడ్జాసెంట్ సైడ్ 8/15. సో ఇలా సీకెండ్ కానీ కొసెకెండ్ కానీ ఫార్ములాస్ బేస్డ్ మీద ఉంటాయి. ఓకే, యాంగిల్ బాగా అబ్జర్వ్ చేయాలి. ఎక్స్ చేస్తుందా జెడ్ చేస్తుందా, ఎక్స్ చేస్తే ఆపోజిట్ సైడ్స్ అడ్జాసెంట్ సైడ్స్ ఒక విధంగా ఉంటాయి, జెడ్ వద్ద యాంగిల్ చేస్తే ఆపోజిట్ సైడ్స్ అడ్జాసెంట్ సైడ్ ఇంకో విధంగా ఉంటాయి. ఓకే, సో వి అబ్జర్వ్ ద టూ ప్రాబ్లమ్స్. రైట్ డౌన్. Write down. Do this the third problem. In a triangle PQR with a right angle at Q, the value of angle P is X, PQ is equal 7 and QR is equal 24 centimeter. So find the sin X and cos X. So very important. Triangle PQR, right angle at Q, value of angle P place lo X తీసుకోవాలి, PQ 7 centimeter, QR equal 24 centimeter. Find sin x and cos x. Okay, question చూస్తే in right angle in triangle PQR, right angle at Q, first Q ని డినోట్ చేసుకోవాలి, ఎక్కడ 90 చేస్తున్నా ఫస్ట్ అది. తర్వాత the value of angle P is x, అబ్జర్వ్ చేసినారా, angle P is x, ఎక్కడైతే P తీసుకుంటావో ఆ x గా తీసుకోవాలంట. సో దీన్ని P తీసుకుంటున్నా Q, సో P వద్ద ఏం తీసుకోవాలా స్మాల్ ఎక్స్ గా తీసుకొని అంటున్నాడు. స్మాల్ ఎక్స్ యాంగిల్ P అనేది ఏం చేస్తుంది ఎక్స్ అనే యాంగిల్ చేస్తుంది. ఓకే, ఇంతకుముందు టీటా తీసుకున్నాం, వాడు టీటా ప్లేస్ లో ఎక్స్ అని ఇచ్చినాడు. ఓకే, యాంగిల్ P ఎక్స్. PQ ఈజ్ ఈక్వల్ 7, PQ వాల్యూ కూడా ఇచ్చేసినాడు 7 సెంటీమీటర్ అండ్ అండ్ QR is equal 24 centimeter. 24 centimeter. So find sin x and cos x. This is the question. In triangle PQR, angle Q 90 and right angle at Q. Ikkada angle P is x and add. Angle P is x. P place lo x and తీసుకో. So PQ 7 ఇచ్చాడు, QR 7 ఇచ్చాడు. ఇక్కడ hypotenuse longest side ఇవ్వలేదు, hypotenuse ఇవ్వలేదు కనుక. So how to find out? So in triangle PQR is a right triangle, is a right triangle, the right angle triangle at Q is equal 90 degree. So by using Pythagoras theorem, so square of hypotenuse, square of అంటే PR hypotenuse అవుతుంది కనుక PR square is equal, square of hypotenuse is equal sum of other two sides, sum of square of other two sides అంటే PQ square plus QR square. సో అదర్ PR ఫైండ్ అవుట్ చేయాలో వదిలేస్తాం. PQ వాల్యూ 7 అంటే 7 స్క్వేర్ ప్లస్ QR వాల్యూ 24 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే 7 into 7 అంటే 49 వస్తుంది, ప్లస్ 24 స్క్వేర్ అంటే కూడా తెలియాలి, 24 into 24 మల్టిప్లికేషన్ చేస్తాం 576. హౌ మచ్ వాల్యూ 576, రెండు యాడ్ చేయాలి. 576 ప్లస్ 49 ప్లస్ వస్తుంది 15. సో 7 4 11 12, సో 625 వాల్యూ. సో 625. సో PR square is equal 625. సో PR is equal, సో రైట్ డౌన్ దిస్ టాపిక్, ఇవన్నీ సైడ్ రాసుకోండి అమ్మా. 24 స్క్వేర్ ఈ అడిషన్ అంతా సైడ్కి రాసుకోండి. సో రఫ్ చేస్తున్నా. సో PR square equal 625, PR is equal root 625. So PR is equal root 625 value 25 centimeters. So group పెట్టుకోవాలి, రూట్ 625 వాల్యూ ఎంత స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ అవతలకి వెళ్తే రూట్ అవుతుంది, గుర్తు పెట్టుకోండి, స్క్వేర్ అవతలకి వెళ్తే రూట్. ఓకే,
సో ఇక్కడ చూస్తే సో పిఆర్ ఈక్వల్ రూట్ 625, పిఆర్ ఈక్వల్ 25 అవుతుంది. సో ఇక్కడ ఫైండ్ ద సైన్ ఎక్స్ అన్నాడు. సో సైన్ ఎక్స్ అన్నాడు కనుక ఎక్స్ ఎక్కడ చేస్తుంది, పి వద్ద చేస్తుంది కనుక ఇదేమవుతుంది, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇది ఆపోజిట్ సైడ్, ఇది హైపోటెన్స్, ఇది ఆటోమేటిక్గా ఏమవుతుంది, adjacent side, adjacent side. Okay, right on. Okay, sin x opposite side by hypotenuse. So opposite side, how much opposite side, 24 divided by hypotenuse and the 25. Okay, next cos x adjacent side, how much, 7 centimeter divided by, so hypotenuse and the 25. So very important, and write down. Okay, thank you.